కమలాన్ని గెలుపుతున్నావు అంట ఏంది కథ? అది లంజది నా కాడ ఫస్ట్ డ్రెస్ కొనేయమన్నది. డ్రెస్ కొనేయమంటే డ్రెస్ కొనిచ్చిన. చిన్న డ్రెస్ కాంచె స్టార్ట్ అయింది. చెప్పేది డ్రెస్ కాంతి కాదు, అది పెద్ద చిన్నది. నేను చెప్పాను అన్న చేస్తే కేసు వేరే ఉంటుంది, మొత్తం ఏడు కాడికి వేసి పడితే ఇంటాడు. అరే మనకు అది వద్దురా అయ్యా, అది లంజది అని నాకు అర్థమైపోయింది. అది ఫోన్లో గిట్ట నాతో ఎట్లా మాట్లాడుతుంటే దాన్ని వదిలిపెట్టుకుందామని చూస్తున్నా, కానీ అది నాకు ఏం పెట్టిందో అర్థమైతే నాకు ఒకటే దాని ఎమ్మడి పోతున్నా. అది లంజది నా ఎమ్మడి ఎందుకు కలిగిందో అర్థమైతే నన్ను ఆగం చేసింది, నా బతుకు ఆగం చేసింది. నీ అమ్మ నన్ను ఇంట్లో గిట్ట రానిస్తలేదు. దానివల్ల మొత్తం ఉన్న పైసలు మొత్తం దానికే పెట్టిన. మొత్తం ఇంట్లోకి వెళ్ళి అమ్మని అయ్యని ఇబ్బంది పెట్టి మరీ తెచ్చి దానికి ఏదంటే అది స్కూటీ కొనిచ్చిన, అన్ని కొనిచ్చిన, నన్ను ఆగం చేసేసింది. అది బొరాన్ చేసేసింది. నేను ఏం చెప్తున్నా అంటే అన్న తెలిస్తే ఇప్పుడు ఇప్పటిదాకా తెలియలే అంటే మీరు బాగా తిరుగుతారు. మొన్న రీసెంట్గా మీరు నా కన్న ముందుకు వెళ్ళి పోతుంటే చెప్పుదాంలే మనోలేలే తర్వాత చూసుకుందాంలే అని నేను మర్చిపోయినా. ఇప్పుడు కలిసిన వాడికి నేను చెప్తున్నా క్యాజువల్. అది కనెక్ట్ అయిపోయింది. అది లంజది నన్ను ఆగం చేసేసింది, నా బతుకు ఆగం చేసింది. నాకు ఇళ్ళ ముందు గిట్ట రానిస్తలేదు. దానివల్ల నేను మొత్తం ఆగమైన నా బతుకు ఇట్లా అయింది. ఏంది అదే నీ ఒక్కనే ఒక 10 మంది చేసి వాడి నాకు తెలియద్దాం అట్లా చేస్తే దాని ఫస్ట్ నేను లవ్ అయిపోయినా. అది నాకు ఎట్లా కనెక్ట్ అయింది అంటే నేను సిన్సియర్ అనుకుని ఉన్న పైసలని డ్రెస్సులు, కమ్మలు, దానికి దాని పేరెంట్ల డబ్బలు, స్క్రీన్ లైట్లు అన్ని కొనిచ్చిన. తమ్ముడు లేలే అనుకున్న ఒక 30,000 దాకా దానికే పెట్టిన. అన్ని పైసలని ఖర్చు పెట్టిన. ఇప్పుడు నన్ను ఇంట్లో గిట్ట రానిస్తలేదు. దానివల్ల నేను ఆగమైనా. చిరాలు లాంచేది అదే దాని అమ్మ అది 10 మందితో తిరుగుతుంది. అది దాని గుద్దలు ఉంటుంది. నేను అందుకే అది వాల్సమే తమ్ముడు. కాకపోతే నాకు తెలియదు ఇట్లా 10 మందితో తిరుగుతా. నాకేం మేరకు దాని మనసులో ఎవరో ఉన్నారు, నాకేం మేరకు నా మనసులో ఏముందో దానికేం మేరకు దాని మనసులో ఏముందో ఇంకా బుగ్గ అని చూస్తుంది అది ప్లాన్. మరి ఇష్టం ఇక అది ముందే చిన్నాళ్ళు అంజేది. అది బుగ్గ ఏదేమని చూస్తుంది కానీ నన్ను ఆగం చేసింది తమ్ముడు. ఇప్పటికైనా అయ్యో దానికోసం నేను ఎంత కష్టపడ్డా అంటే ఫోన్ కొనిచ్చిన, కమ్మలు కొనిచ్చిన, అన్ని కొనిచ్చిన తమ్ముడు, అన్ని కొనిచ్చిన. ఆగం చేసుకున్నా అంటే దాని గుర్తు పోతున్నాయి. దాని ఆ గుద్దెనకపోడు అంటే మరి అట్లా వేసింది అది నన్ను. నేను పోలే అట్లా కానీ అది నన్ను అట్లా వేసింది. దానివల్ల నేను ఆగం అయినా కనెక్ట్ అయిపోయింది. అది మొత్తం ఎట్లా అంటే తమ్ముడు మొత్తం మస్తు కనెక్ట్ అయిపోయింది. ఇంట్లో గిట్ట ఎడిక్ట్ అయిపోయి ఇంట్లో గిట్ట వదిలిపెట్టుకున్నాను. మా అమ్మ మా అయ్య వద్దని చెప్పినట ఇల్లే నేను మొత్తం అదే లోకం అనుకున్నా, అదే స్వర్గం అనుకున్నా, అన్నీ అదే అనుకున్నా. పెళ్లి చేసుకొని మంచి పిల్లలు అనుకొని బతుకమ్మని చూసినా అని అది నన్ను ఇట్లా చేస్తాను. నా జీవితాంతంలో నేను పుట్టిన కాంతులు నన్ను ఇంతవరకు ఎవరు చాటి కొట్టలే. అది నాకు చాటి కొట్టేసింది. నన్ను మొత్తం ఆగం చేసింది తమ్ముడు. మాటలు ఇటు వస్తలేవురా, నాకు ఏం మాట్లాడను ఇట్లా అర్థమైతే. ఏమంటున్నా అంటే అది అందరిని అట్లా మొడగొట్టుకుంటూ వస్తుంది. ఇప్పటికీ వదిలేసుకో. నేను అది ప్రాణం అది అంటే అలా అనగానే తెలిస్తే మొత్తం వేరే ఉంటుంది స్టంట్గా. అదే అలా తింటాడు మళ్ళీ పెద్ద మీ ఇంట్లోకి. మా అన్నతో నేను చెప్తా అన్నది. మా అన్నతో నేను చెప్తా మా ఇంట్లో నేను ఒప్పిస్తా, పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. అది ఇటువంటి మాటలు 10 మంది చెప్పింది. నాకు తెలియదు తమ్ముడు ఇట్లా చెప్తుందని తెలిస్తే దాన్ని ఎప్పుడో ఫస్ట్లోనే చెప్పు తీసుకుని కొట్టి వదిలిపెడతా అని. నన్ను మొత్తం ఆగం చేసింది. ఎడిక్ట్ అయిపోయినా నేను మొత్తం అదే లోకం అనుకున్నా. మా అయ్యమ్మలు ఎంత చెప్పి నేను కూడా బయటికి పోయి రూమ్ కిరాయి తీసుకొని బతుకుతున్నా దానికోసం. నేను నన్ను అట్లా చేసేసింది. అది లాస్ట్కి వచ్చే వరకు నన్ను చిల్లరానికంటే అద్మానం చేసేసింది. నా బతుకు ఆగం చేసేసింది. సంసారం కాదు తమ్ముడు. ఎట్లా అంటే దానికి రోజు ఫోన్ చేస్తుంది. బావ వాళ్ళు అట్లా కొట్టించుకుంటుంది 1,000-1,000 రూపాయలు. నేను ఉత్తిగా పిచ్చిపోకొని ఇది నన్నే లవ్ చేస్తుంది కానీ ఇంకొవ్వరు లవ్ చేస్తలేదు. కానీ నేను చేసినప్పుడల్లా కొట్టుడు 1,000 రూపాయలు, 500, 500 బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ వేయించుడు. దాని ఇన్స్టాల్ చూసి నెట్ అయిపోతే అలా రీఛార్జ్ చేయించమంటే 25 రూపీస్ డైలీ వేపిస్తా. దాంతో దిమాగ్ ఖరాబ్ ఉంటుంది. అది ఇప్పుడు నిన్ను ఒక్కన్నాను కాదు, అట్లా ఒక 10 మెంబర్స్ దాకా చేసేసింది. నాకేం మీరు కాదు అట్లా చేస్తుందని నాకు తెలుసుంటే నేను ఫస్ట్ వదిలిపెట్టుకున్నాను. అది నగం చేసేసింది అన్న. దాన్ని సుఖం చూపించింది. మోక చూస్తుంది గుద్ద తెంగుతుంది, గుద్ద తెంగింది. నన్ను లాస్ట్కి వచ్చేవారికి పిల్లలు వాళ్ళు చేసింది. అది మొత్తానికి అర్థమైంది నాకు. మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పిన నేను పట్టించుకోలే. అది నన్నే లవ్ చేస్తుంది, ఎవరు లవ్ చేస్తలేరు అని చెప్పిన. అది జ్ఞానం వచ్చింది తమ్ముడు. ఇప్పటికైనా ఇక దాని లవ్ అదే దాన్ని వేసినాడు ఒకటి, దాని పెళ్లి ఒకటి చేసుకోడు కానీ దాని పని అయిపోయింది. అది లంజది ఎంత మంచిగా చూసుకుందాం అనుకునేది తెలుసా తమ్ముడు. ఫస్ట్లో అంతా ఎట్లా అంటే నన్ను మొత్తం అన్నీ వదిలేసేసి నీ పని నువ్వు చూసుకో. ఏం పని చేసుకుంటాం ఫైనల్ వేసేద్దాం. మరి ఫైనల్ వేసేసుడు కాదు తమ్ముడు. ఇక మనకి ఇప్పటి పెళ్లి చేసుకుంటా దాన్ని మంచిగా. పెళ్లి చేసుకోదు. నేను చేసుకుంటా తమ్ముడు. అది వేసుకుంటే దాన్ని ఇప్పుడు నా కాడికి మంచిగా వచ్చింది అనుకో, ఇప్పటికైనా మంచిగా ఉంది అనుకో నాతోటి, ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటా. అది అట్లనే చేసింది అనుకో, దాన్ని ఏం చేయాలని అది చేసేద్దాం.
పెళ్లి కాడు పోకరు, పెళ్లి కాడు పోతే నీ సంసారం అంతా అయిపోతుంది. అలా అన్నయ్య ఇక పెళ్లి కాడికి అంటే ఎన్ని రోజులు లవ్ చేసిన తమ్ముడు, అది ఎవ్వరితోటన్నా పోని, మనకి ఎవరితోనైనా పత్తి రాదు. పెళ్లి చేసుకుని అన్ని గసంటుగా వస్తాయి, అన్నీ ఓపెన్ చేసుకునే వస్తాయి, ఏ సంసారం రాదు. మనం పెళ్లి చేసుకుందంటే అది దాని ఎన్ని లంజ కథలు పడుతుందని మనం పెళ్లి చేసుకుంటాం. దాని తీట ఉంటేనే పెళ్లి చేసుకుంటారు, తీట వస్తేనే పెళ్లి చేసుకుంటారు తమ్ముడు. నాకు అన్ని ఎరక, దానివల్ల నేను అన్ని మాటలు నేర్చుకున్నా, అన్ని పెద్ద పెద్ద చూసి వచ్చిన దానివల్ల. వద్దు పెళ్లి చేసుకోకు, పెళ్లి చేసుకుంటే ఆమైపోతాను ఇష్టం. మీ పేరెంట్స్ మళ్ళీ ఇక పెళ్లి చేసుకోవద్దంటే ఇప్పుడు నేను చేసిన తమ్ముడు ఆమెని 2-3 పనులు, నాకు జ్ఞానం ఉంది, నాకు మనసు ఉంది, నాకు దేవుడు ఒక మనసు ఇచ్చిండు. నాకు ఇట్లా మోసం చేయడం రాదు, అది ఎన్ని పనులన్నా ఏది అని ఇప్పటికైనా మంచిగా ఉన్నాను. నేను ఒక 2-3 పనులు తప్పు పనులు చేసిన, దాన్ని లాడ్జీ తీసుకుని దాన్ని చేసినందుకు నేను పెళ్లి చేసుకుంటున్నా. అది ఇప్పటికైనా మంచిగా ఉంది అనుకో నాతోటి. అది ఉండేది గుద్దల్లా ఉంటుంది అంత సంసారం. నాకు ఫోన్ చేస్తుంది తమ్ముడు, ఫోన్ చేస్తుంది. పిల్లలు పుట్టినాక అదే కంటిన్యూ అయితే అప్పుడు ఏం చేస్తావు నేను ఒక మాట సంపన్న దంపుతో, లేకపోతే ఎవరైనా దింపు. అట్లాంటి బాధలు ఇప్పుడు పెళ్ళి చేసుకోకుంటుంటే అయిపోతుంది. అదే నేను అడిగినా, నువ్వు మంచిగా ఉంటే నిన్ను ఇన్ని రోజులు నేను ఆగం చేసినా, నువ్వు నన్ను ఆగం చేసినావు. నేను నీ వల్ల నేను పిచ్చోని అయిపోయినా, నన్ను ఎవరు రాణిస్తలేదు ఇళ్ళ కాడిగిట. నీ కోసం నేను మొత్తం బోరాన్ అయిపోయినా. నువ్వు అంటే నా లోకం, నువ్వే నా ప్రపంచం అనుకున్నావు, అది నన్ను ఆగం చేసేసింది. ఇప్పటికైనా దానికి ఒకటే మాట చెప్తున్నాను తమ్ముడు, ఇప్పటికైనా మంచిగా లొంగి నా కాడికి వచ్చింది అనుకో, పెళ్ళి చేసుకుంటా, మంచిగా చూసుకుంటా. ఆశకి ఎవడైనా వస్తాడు, ఏముంది ఆడదానికి ఆశకి ఏముంది, అది ఎసుంటిదైనా కానీ అది ఇట్లా చూపించిందంటే దానికి లేస్తే ఉరికొస్తాడు వాడు. అంతేగా ఉన్నది మాట్లాడుకున్నాం తమ్ముడు, లేని వద్దు మనకి. అది లంజది, మనం లంజదాని లెక్కన మనం గిట దానివల్ల మొత్తం లంజ ఓడుకుని అయిపోయాను నేను. మొత్తం దాని గలీజ్ మాటలు నేర్పి గలీజ్ మాటలు వచ్చేస్తున్నాను ఊరికి. అట్లా అయిపోయింది రా దాంతో. పెళ్ళి నేను ఎడిక్ట్ అయిపోయిన తమ్ముడు, దాని లోకం అనుకున్నాను. నేను ఇంట్లో గిట్ట చెప్పేసిన, ఇంట్లో చెప్పిన అన్నీ చెప్పినా, నేను పెళ్ళి చేసుకుంటున్నా, నన్ను వదిలిపెట్టేసి మా ఇంట్లో గిట్ట సరే అనుకున్నాం. వాళ్ళ డాడీ వస్తుంటాడు, వాళ్ళ ఫ్యామిలీ వస్తుంటుంది బాయ్. వాళ్ళ అంజదానికి గిట్ట సిగ్గు చెప్తారు. అయ్యమ్మలు ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఇట్లా కాదు ఇట్లా ఉండు బిడ్డ, ఇట్లా బతుకు బిడ్డ అని 2 కొట్టానే చెప్పాలి, బుద్ధి చెప్పాలి. వాళ్ళ పని మీద వాళ్ళే పోతున్నాయి, వాళ్ళని అంటావు కానీ దానికే రావాలంటే నేను దానికి ఫోన్ చేసి వాళ్ళ పని కాదు, వాళ్ళ మమ్మీ గిట్టే చెప్పిన, నన్ను ఇట్లా లవ్ చేసింది, ఇట్లా చేసింది అంటే నేనేం చేయాలి? నోట్లోకి వెళ్ళి మాట్లాడుతుందా? ఫోన్ కట్ చేసిన సీదా, నన్ను ఇట్లా ఆగం చేసింది, నా పైసలు తీసుకుంది, అది తీసుకుంది అంటే మరి నీకు తెలియాలి, నా బిడ్డ తెలియకే మీరు కాంటున్నారు. వాళ్ళ అమ్మ గట్లా మాట్లాడుతుంది, అది కాదు బిడ్డ ఇది అని మాట్లాడాలి. అలా డాడీ వస్తుంటాడు, అలా అంతా వస్తుంటాడు, ఫ్యామిలీ వస్తుంటుంది. ఏం చేద్దాం? సరే రేపు దాన్ని మనం పిలిపించి మాట్లాడదాం, దాన్ని తోడుకలు తీద్దాం, దాన్ని ఏడికైతే ఆడికాయ దాన్ని